అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గారి 5 సంవత్సరాల పాలన ఇంచుమించు అయిపోవస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 2 మంత్స్‌లో రాబోయే ఎలక్షన్స్‌లో మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలంటే, ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నంత కాలము ఆయన చేసిన మంచి పనులు మరియు అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం సీఎం జగన్ గారి ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కొన్ని బెనిఫిట్స్ గురించి మనం చాలా లోతుగా అండ్ బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము జగన్ గారి ఈ 5 సంవత్సరాల పాలనలో స్టేట్‌కి జరిగిన నెగెటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్‌లోకి వెళ్ళే ముందు నా తరపు నుంచి మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్. అదేంటంటే ఇక్కడ నేను ఏ పొలిటికల్ పార్టీకి కూడా సపోర్ట్ చేయడం లేదు. కేవలము ఈ 5 ఇయర్స్‌లో మన రాష్ట్రంలో జరిగిన కొంత మంచి గురించి మాత్రమే ఇప్పుడు నేను మీకు వివరించి చెప్పబోతున్నా. సో, ఈ వీడియోని నేను ఎంత న్యూట్రల్‌గా అయితే చేశానో, చూస్తున్న మీరు కూడా అంతే న్యూట్రల్‌గా చూడాలని నేను కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోని సగం సగం చూడకుండా ఫుల్లుగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మన మ్యాటర్‌లోకి వస్తే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో జరిగిన కొన్ని మంచి పనుల గురించి పాయింట్ వైజ్ డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1 డెవలప్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. సీఎం జగన్ గారి హయాంలో చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయని మనం చెప్పుకోవచ్చు. 2019కి ముందు గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసలు ఉండేది కాదు. అంతెందుకు టాయిలెట్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా అవి చాలా అన్‌హైజీనిక్‌గా ఉండేవి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో ఒక సిస్టమేటిక్‌గా రన్ అయ్యేవి కాదు. అండ్ క్లాస్ రూమ్స్ కూడా చాలా వరస్ట్‌గా ఉండేవి. కానీ జగన్ గారు సీఎం అయ్యాక గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆయన ఫోకస్ పెట్టి స్కూల్స్‌కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని ప్రొవైడ్ చేయగలిగారు. నాడు నేడు అంటే జస్ట్ స్కూల్ గోడలకి పెయింటింగ్‌లు వేసి జస్ట్ షో ఆఫ్ అండ్ బిల్డప్ కోసం అని నేను పర్సనల్‌గా అనుకున్నాను. కానీ రీసెంట్‌గా నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌ని విజిట్ చేసినప్పుడు నాకైతే కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక్క క్షణము నాకు అది గవర్నమెంట్ స్కూలా లేక కార్పొరేట్ స్కూలా అని చిన్న డౌట్ వచ్చింది. క్లాస్ రూమ్‌లో ప్రొజెక్టర్స్, స్మార్ట్ టీవీస్, పిల్లలు కూర్చోవడానికి మంచి ఫర్నిచర్ అండ్ పిల్లల టేబుల్స్ మీద ట్యాబ్స్‌ని చూసి ఒక్కసారిగా నేను స్టన్ అయ్యాను. స్కూల్ ప్రిమిసెస్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా హైజీనిక్‌గా ఉన్నాయి. కోమాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌ని అయితే సీఎం జగన్ గారే మళ్ళీ ట్రీట్మెంట్ చేసి లేపారు. ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌ని అండ్ సీఎం జగన్ గారిని మనం మెచ్చుకోక తప్పదు. నంబర్ 2 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఈ 5 ఇయర్స్ టర్మ్‌లో తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి. డబ్బున్నవాడు ఎలా అయినా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తాడు. అండ్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు ఔట్‌సైడ్ వరల్డ్‌లో కాంపిటీషన్‌ని తట్టుకొని నిలబడతారు. బట్ తెలుగు మీడియంలో చదువుకునే పిల్లలకి అలా కాదు. వాళ్ళ హయ్యర్ స్టడీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. అండ్ వాటిని వీళ్ళు అర్థం చేసుకొని చదివి పాస్ అవ్వడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంకా బయట ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్‌ని తట్టుకొని ఎలా నిలబడగలరు మీరే చెప్పండి. నిన్నగాక మొన్న వచ్చిన స్టార్టప్ కంపెనీస్‌లోనే ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్‌లో అవుతున్నాయి. అండ్ మన ఏపీలో కాకుండా బయట వేరే స్టేట్‌కి వెళ్ళి జాబ్ చేయాలన్నా సరే అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా వస్తేనే సర్వైవ్ అవ్వగలరు. సో, ఇప్పటి నుంచే గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంని ఇంప్లిమెంట్ చేస్తే అది స్టూడెంట్స్‌కి వాళ్ళ కెరియర్ గ్రోత్‌లో చాలా యూజ్ అవుతుంది. అండ్ కార్పొరేట్ స్కూల్స్‌లో పిల్లలతో సమానంగా మన గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే దానికి వచ్చే కిక్కు వేరుంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవడం ఖాయం. నంబర్ 3 వెల్ఫేర్ స్కీమ్స్. నాకు తెలిసి ఏపీలో ఇంప్లిమెంట్ అయినన్ని పథకాలు ఈ భూమి మీద ఇంకెక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఉండవేమో. పథకాల లిస్ట్ గనక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే పెన్షన్స్‌లో ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, ట్రాన్స్‌జెండర్ పెన్షన్, హ్యాండిక్యాప్ పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, చేనేత కార్మికులకి పెన్షన్, మత్స్యకారులకి పెన్షన్ అండ్ చెప్పులు కుట్టే వాళ్ళకి పెన్షన్ అండ్ వాటితో పాటు వైఎస్ఆర్ చేయూత, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, లా కంప్లీట్ చేసిన వాళ్ళకి వైఎస్ఆర్ లా నేస్తం, ఆటో డ్రైవర్లకి వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం అండ్ టైలర్స్‌కి, రజకులకి, నాయి బ్రాహ్మిన్స్‌కి జగనన్న చేదోడు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో చాలా వర్గాలకి కొంతలో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ని అయితే జగన్ గారి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మన ఏపీలో. సో, వెల్ఫేర్ స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏపీని నంబర్ 1గా నిలిపారు సీఎం జగన్ గారు. అండ్ వీటి వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం.
నంబర్ 4 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వాలంటీర్ అండ్ సచివాలయం సిస్టమ్. ఒకప్పుడు అంటే 2019కి ముందు గవర్నమెంట్ తరపు నుంచి మనకి ఏ బెనిఫిట్స్ అందాలన్నా సరే మిర్రర్ ఇమేజ్లో తిరిగినట్టు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు అరిగిపోయేలా తిరిగేవాళ్ళం. అండ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ అప్లికేషన్ స్టేటస్ కూడా మనకి చెప్పేవాళ్ళు ఉండరు. అండ్ పెన్షన్కి అయితే పెద్ద పెద్ద లైన్లలో నిలబడేవారు పాపం. బట్ ఎప్పుడైతే వాలంటీర్ అండ్ సచివాలయం సిస్టమ్ మన ఏపీలో ఇంప్లిమెంట్ అయ్యిందో మెజారిటీ ప్రజల ఇంటి తలుపుల దగ్గరే సమస్యలు అన్నది సాల్వ్ అవుతున్నాయి. అండ్ మొత్తం డోర్ టు డోర్ సర్వీస్ అన్నది మొదలైంది. మ్యాక్సిమం పబ్లిక్ నీడ్స్ అన్నీ వాళ్ళ ఏరియాలో ఉన్న సచివాలయం దగ్గరే వాళ్ళకి అందుతున్నాయి. అండ్ పెన్షన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ మనం లేవడం కన్నా ముందే వాలంటీర్లు వచ్చి అందజేస్తున్నారు. ఈ సిస్టమ్ వల్ల వర్క్ అనేది ఎక్కడ డిలే లేకుండా వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇష్యూయన్స్ వరకు చాలా స్పీడ్గా జరుగుతుంది. నంబర్ 5 ఎఫెక్టివ్ గవర్నెన్స్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్ టైంలో సీఎం జగన్ గారు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కన్నా ముందే ఒక అంచనాకి వచ్చి ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. అదేంటంటే కరోనాతో ఇంకా మనం కొన్ని రోజులు సహజీవనం చేయాల్సిందేనని అండ్ బ్లీచింగ్ పౌడర్ని పారాసెటమాల్ని యూజ్ చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టార్టింగ్లో జగన్ గారు అన్న ఈ మాటలపైన చాలా ట్రోల్స్ చేశారు. అండ్ మెల్లమెల్లగా తర్వాత అందరూ రియలైజ్ అయ్యారు. అండ్ ఇండియాలోనే అన్ని స్టేట్స్ కన్నా మెరుగ్గా ఏపీలో డిశ్చార్జ్ రేషియో వచ్చి 99.37 ఉండగా డెత్ రేషియో కేవలం 0.63% ఉంది. వాలంటీర్ అండ్ సచివాలయం సిస్టమ్ కూడా ఈ కోవిడ్ క్రైసిస్తో ఫైట్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యాయి అని మనం చెప్పుకోవాలి. అండ్ లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం అండ్ స్లోగా లాక్డౌన్ని ఎత్తేసిన విధానం చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యాయి. అండ్ మన దేశానికి మన ఏపీ మార్గదర్శకంగా నిలిచింది. ఆ కరోనా టైంలో కరోనా టెస్టుల నుంచి వ్యాక్సినేషన్ వరకు అండ్ అనుమానితులని ట్రేస్ అవుట్ చేయడం నుంచి వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే కష్టపడి వర్క్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. నంబర్ 6 రిక్రూట్మెంట్ ఆఫ్ 1,20,000 సచివాలయం జాబ్స్. జగన్ గారు సీఎం అయ్యాక ఇప్పుడు వరకు వచ్చిన ఒకే ఒక్క మెగా నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ కూడా ఆయన సీఎం అయిన 4 months లోపే వదిలారు. అండ్ ఎగ్జామ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో అండ్ యూనివర్సిటీ బయట చైర్స్ వేసుకుని చదివే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఈ నోటిఫికేషన్తో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. అండ్ యూనివర్సిటీ మొత్తం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అంటే చూసుకోండి ఈ ఒక్క నోటిఫికేషన్ వల్ల ఎంతమంది గవర్నమెంట్ జాబులు కొట్టారు. 0 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబులు వచ్చాయి. ఇలాంటి నోటిఫికేషన్ ఇంకా ఫ్యూచర్లో వస్తుందో రాదో కూడా డౌటే. అండ్ ఇలాంటి ఒక మెగా నోటిఫికేషన్ తీయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. అండ్ సీఎం జగన్ గారు ఆయనకి ఆ గట్స్ ఉన్నాయని ఈ విషయంలో నిరూపించుకున్నారు. నేను చెప్పిన ఈ పాయింట్ ఒక వర్గానికి నచ్చకపోవచ్చు. బట్ జాబ్ నోటిఫికేషన్స్ టాపిక్ మీద కూడా కొన్ని బొక్కలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఇవ్వండి ఈ 5 years జగన్ గారి పాలనలో నేను చూసిన అండ్ ఫేస్ చేసిన కొన్ని మంచి పనులు. ఇంకా ఏమైనా నేను మిస్ చేసి ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో జస్ట్ కాయిన్కి 1 side మాత్రమే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలో జగన్ గారి గవర్నమెంట్లో మన స్టేట్కి జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్స్ అండ్ మేజర్ డ్రాబ్యాక్స్ కోసం మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైంలో మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు కీప్ వాచింగ్. జై హింద్.